మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టను, ప్రతి ఒక్క అధికారి బట్టలు ఉడదీసి నిలబెడతా. మీరు రిటైర్ అయినా వదిలిపెట్టను, మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టను, మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మళ్ళీ యువతలకు లాక్కొస్తా, మిమ్మల్ని బట్టలు ఉడదీసి నిలబెడతా. ఇది పోలీస్ అధికారుల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడయా అంటే, వల్లభనేని వంశీ అని ఒక పెద్ద కిడ్నాపర్. ఈ కిడ్నాపర్ గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఆ కార్యాలయాన్ని తగలబెట్టి విధ్వంసం సృష్టిస్తే, ఆ కేసు విషయమై సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే, ఆ కిడ్నాపర్ వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అరెస్టు చేసి ఉన్నత న్యాయస్థానం ముందు నించోబెట్టి వంశీని జైలుకు పంపించారు. ఇది పోలీస్ అధికారులు చేసిన తప్పంట. అంటే ఒక కిడ్నాపర్ని అరెస్ట్ చేయకూడదంట, ఒక కిడ్నాపర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించకూడదంట. జైలుకు పంపిస్తే జగన్ ఊరుకోడంట, అధికారులు బట్టలు ఉడదీస్తాడంట. వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైలు దగ్గరకు వచ్చిన వైఎస్ జగన్ పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టను, నేను అధికారంలోకి వస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రిని తర్వాత మీ బట్టలు ఉడదీస్తా అని మాట్లాడాడు. అంటే పోలీస్ అధికారులు అంటే అంత చిన్న చూపు, అంత చులకన భావం. పోలీస్ అధికారులు అంటే నీ కాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి అనుకుంటున్నావు జగన్? నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినావు కదా, ఆ రోజు కూడా ఇదే విధంగా హెచ్చరించావు పోలీస్ అధికారులని, ఇదే విధంగా బట్టలు ఉడదీయించావు పోలీస్ అధికారులవి. అంటే పోలీస్ అధికారులు అంటే ఏమనుకుంటున్నావు? ఒక పోలీస్ వ్యవస్థ అంటే ఏమనుకుంటున్నావు జగన్? నువ్వు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసిన ఒక దొంగవి నువ్వు. నీకే అంత ఉంటే కష్టపడి చదివి ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టి 3 సింహాల వాళ్ళ నెత్తి మీదకి తీసుకొచ్చుకున్నారా వాళ్ళు? వాళ్ళకి ఎంత ఉండాలి జగన్? బట్టలు ఉడదీస్తావా నువ్వే చెప్పావు కదా, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టను, ప్రతి ఒక్క పోలీస్ అధికారి బట్టలు ఉడదీస్తా అన్నావు. మరి ఏ ముఖం పెట్టుకుని నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో అక్కడికి వెళ్ళిన నువ్వు, నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు, ఒక విఐపి వచ్చినప్పుడు వాళ్ళకి పోలీస్ బందోబస్తు ఇవ్వరా? ఇదేనా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే విలువ అని నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? ఎందుకు ఇవ్వాలి నీకు బందోబస్తు? ఎందుకు ఇవ్వాలి నీకు బందోబస్తు? జగన్ ఎందుకు ఇవ్వాలి బందోబస్తు నీకు? పోలీస్ అధికారులు బట్టలు ఓడదీస్తా అన్నావు కదా, నీతోటి బట్టలు ఓడదీయించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆ పోలీస్ అధికారులు నీ దగ్గరికి రాలేదు. ఎందుకు మరి నీ దగ్గరకు వస్తే నువ్వు బట్టలు ఓడదీస్తావు? నీతో బట్టలు ఓడదీయించుకోవడం ఎందుకులే అని చెప్పేసి, వాళ్ళ విలువను ఎందుకు దిగజార్చుకోవాలని చెప్పేసి నీ దగ్గరికి రాలేదు జగన్. ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టమన్నావు కదా, మరి అదే అధికారులు బలం ఎందుకు నీకు ఈరోజు? అదే అధికారులు బందోబస్తు ఎందుకు నీకు ఈరోజు? నువ్వు విఐపివా? నువ్వు ప్రతిపక్ష నేతవా? ఎవడు చెప్పాను నువ్వు ప్రతిపక్ష నేతవని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నిన్ను కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి మాత్రమే చూస్తున్నారు తప్ప ప్రతిపక్ష స్థానంలో నిన్ను చూడట్లేదు. ఆ ప్రతిపక్ష స్థానం నీకు ఇవ్వలేదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో జగన్. ఏ విధంగా నువ్వు ప్రతిపక్ష నేతవవుతావు? నీకుంది 11 స్థానాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు కనీసం ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు. ఈరోజు నువ్వు ప్రతిపక్ష నేతవు ఎలా అవుతావు? ఒక పక్క ఎమ్మెల్సీ కోడ్ ఉందని చెప్పేసి నీకు పోలీస్ అధికారులు హెచ్చరించారు, చెప్పారు, విన్నావా? నేను రైతుల దగ్గరికి వెళ్ళాలా, పరామర్శించాలని ఒక చెత్త రాజకీయ డ్రామాకి తెరదీసావు. ఎన్నికల కోడ్ ఉందన్న సంగతి నీకు తెలుసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందన్న సంగతి నీకు తెలుసు. కావాల్సుకొని పెయిడ్ బ్యాచ్ అందరినీ పిలుచుకొని నీకు కావాల్సిన వ్యక్తులందరినీ ఆ మార్కెట్ దగ్గరికి రప్పించుకొని గందరగోళం సృష్టించి మళ్ళీ ఒక ప్రతిపక్ష నేత వస్తే అతనికి కనీసం బందోబస్తు ఇవ్వరా, పోలీస్ బందోబస్తు ఇవ్వరా? ఒక విఐపి. ఎవరికి విఐపి అయ్యా నువ్వు? దేనికి విఐపి అయ్యా నువ్వు? ఏం సాధించావని విఐపి అయ్యా నువ్వు? దేనికి విఐపి నువ్వు? లక్షల కోట్ల దోచుకునేందుకు విఐపివా? సొంత బాబాయిని హతమార్చినందుకు విఐపివా? సొంత చెల్లిని సొంత తల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటినందుకు నువ్వు విఐపివా? దేనికి విఐపివి నువ్వు? ఒక అవకాశం ప్రజలు నీకు చేతిలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఎనికి నెట్టేసావు. దానికి విఐపివా నువ్వు? దేనికి విఐపివి నువ్వు? నీకు దేనికి బందోబస్తు ఇవ్వాలి, దేనికి భద్రతనివ్వాలా? వద్దు అని చెప్పినా సరే మూర్ఖత్వంగా వెళ్ళింది నువ్వు. ఈరోజు నీ కార్యకర్తలు కావాల్సిన పిలుచుకుంది నువ్వు. నీ 5 రూపాయలు చిల్లరగాలందరినీ వెంటేసుకుని తిరిగింది నువ్వు. ఈరోజు ఇంకా పోలీసుల మీద విరుచుకపడతావా? ముందు రోజేమో జైలు దగ్గర పోలీసులు బట్టలు ఉడదీస్తా అంటావా? ఆ రెండో రోజు మార్కెట్ యార్డ్ దగ్గర పోలీసులు నాకు ఎందుకు భద్రత కల్పించలేదని మాట్లాడతావా? అసలు ఎందుకు కల్పించాలి నీకు భద్రత? హూ ఆర్ యూ? ఏమవుతావు ఈ రాష్ట్రానికి నువ్వు? ఈరోజు పోలీసుల మీద విరుచుకుపడుతుంటావా నువ్వు మాట్లాడితే? ఎందుకు కల్పించాలి నీకు భద్రత? ఒక్క విషయం చెప్పు, అసలు ఎందుకు కల్పించాలి భద్రత నీకు? నువ్వే చెప్పావు కదా బట్టలు ఓడదీస్తాను. నువ్వు బట్టలు ఓడదీస్తుంటే చూస్తూ నించుంటారా వాళ్ళు? నువ్వు బట్టలు ఓడదీస్తుంటే పోలీస్ అధికారులందరూ నించొని చూస్తూ ఉంటారా? వేడుక చూస్తుంటారా? సిగ్గు లేని మాటలన్నీ మాట్లాడతావు. మళ్ళీ
ఏ పోలీస్ అధికారులు అయితే నువ్వు దూషించావో మళ్ళీ అదే పోలీస్ అధికారుల బందోబస్తు నీకు కావాలా? నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగనా? నీకు అవసరం ఉన్నప్పుడే బందోబస్తు కావాలా, అవసరం లేనప్పుడే వాళ్ళ బట్టలు ఓడిస్తావు నువ్వు. అంత మగోడివి నువ్వు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకు కూడా విన్నవించుకుంటున్నాను ఈ రాష్ట్ర పౌరుడిగా. ఇలాంటి అరాచక శక్తులు మీరు బయట వదిలేస్తే ఇదే విధంగా పిచ్చి కుక్కల మాదిరి మాట్లాడుతుంటారు. వీళ్ళని కూడా లాక్కెళ్ళి లోపల వేయండి.